హలో అండి. ఈరోజు వెజిటబుల్ పలావ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీకు కావాల్సిన బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోండి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గంట సేపు నానబెట్టుకున్నాను కడిగి వీటిని. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి రెడీ చేసుకోండి. నేనైతే క్యాప్సికమ్, కాలీఫ్లవర్, స్వీట్ కార్న్, టొమాటో, పొటాటో, అలాగే గ్రీన్ పీస్, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి అయితే తీసుకున్నాను. మీకు నచ్చినవి తీసుకోండి మీరు. అలాగే స్పైసెస్ కూడా చూపించినవి తీసుకోండి. నేనైతే 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ తీసుకున్నాను 2 గ్లాసుల బియ్యానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి వీటిని. ఇప్పుడు 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. వీటిని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. చూడండి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి. దీంట్లో మీకు ఏది నచ్చకపోతే అది స్కిప్ చేసేయచ్చు. వెజిటేబుల్స్ మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి 70% వరకు కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అనేవి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీంట్లో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటే మనకి బాగుంటుందన్నమాట. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే రెసిపీలో స్పైస్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, సమానంగా ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. చూడండి మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. అంటే గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు. నేను ఇక్కడ బాస్మతి తీసుకున్నాను. ఫుల్ కాదండి, ముక్క ముక్క ఉంటాయి కదా బాస్మతి, అవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని నీళ్ళు అనేది బాగా మరిగించుకోవాలండి. మసల కాగాలి నీళ్ళు. చూడండి నీళ్ళు అనేవి ఇలా మరిగిన తర్వాత ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు వేసి ఉప్పు ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు చూసినట్టయితే నేను ఇందులో కారం, పసుపు అనేది యాడ్ చేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను రెడీ చేస్తున్న బిర్యానీ అనేది దగ్గరగా 4 వరకు సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకుందాము. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. చూడండి అన్నం అనేది చక్కగా ఉడికిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు లాస్ట్లో వాటర్ ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఇలాంటి గరిటె తీసుకుంటే మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది. నాకైతే వాటర్ లేవు, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర జిమ్ముకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చేసింది కదా. ఇదైతే 4 మనుషుల వరకు సరిపోతుందండి. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే 3 వరకైనా సరిపోతుంది. అంతేనండి, మన వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నేనైతే దీనికి కాంబినేషన్ రైతా చేశాను. అలాగే మటన్ కీమా కర్రీ కూడా చేసుకున్నాను. మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను.
మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.